హమ్మయ్య! మా వోళ్ళు బంగారం ధరల వార్త రాస్తే ఎంత పెరిగిందో అని బుగులయ్యేది. కానీ ఇయ్యాల మాత్రం జర్ర నిమ్మలం అనిపించే ముచ్చటే రాసిర్రు. మరి నిమ్మలం అంటే అర్థమైంది కదా. బంగారం ధరలు తగ్గినాయి. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ఎంత తగ్గింది ఏం కథ అనేది ఒక్కసారి చూసేద్దాం పారి. అమలక్కలు మీకోసం బంగారం అసంటి వార్త పట్టుకొచ్చినాం. సౌండ్ జర్రంత పెద్దగా పెట్టుకొని ఇనుర్రి. ఇన్నొద్దులు పెరుగుడే తప్ప తగ్గుడు తెలవని బంగారం ధరలు చిన్నగా మెల్లగా కిందికి దిగొస్తున్నాయి. సొక్కమైన బంగారము తులం మీద 1700 తగ్గి 1,23,500 చిల్లర వలుకుతుంటే 22 క్యారెట్ల బంగారమేమో తులం మీద 1600 తగ్గి 1,13,300 చిల్లర వలుకుతుంది. పెద్ద ముచ్చట ఏందంటే గత 5 సంధి 5,000 పైనే తగ్గిన పుత్తడి ఇగింత తగ్గేటట్లు కిందికి దిగొస్తుంది. ఇప్పుడున్న మోకా చూస్తుంటే ఈ ధరలు ఇగింత తగ్గేటట్లు కొడుతున్నాయి అని అంటురు బంగారం దందా చేసే వ్యాపారులు. అటు వెండి కూడా నువ్వు తగ్గితే నేను తగ్గనా అన్నట్లు కిలో మీద 5,000 తగ్గి 1,62,000 వలుకుతుంది. సరే ధరల ముచ్చట్లు ఎట్లున్నా మొదలు పెంచుకుంటా పోయి ఇప్పుడు తగ్గింది అని అనబడితిరి అని పార్షానేం కాకుర్రి. పిరంగాక ముందు ఏ రేట్లయితే ఉన్నాయో మళ్ళా చిన్నగా మెల్లగా ఆ ధరకైతే రాబోతున్నాయి అని అంటురు బంగారం ముచ్చట్లు బగ్గా తెలిసిన మేధావులు. ఏదేమైనా పెళ్లిళ్ల సీజన్ చాలైంది కాబట్టి కార్యాలు పండుగలు ఉన్నోళ్లకు ఇదే అసలు మోక. అక్కరుంటే ఎంతో కొంత కొని పక్కకేసుకోర్రి. అట్లా కాకుండా రేపటి ఎల్లుండి ఈగింత తగ్గుతుంది అప్పుడు చూద్దాంలే అని ఆలోచన చేస్తే ఇయాళ్ళున్న ధరలు రేపు ఎట్లుంటాయో ఏమో ఎవ్వలకి సమజైతలేదు. అందుకే బంగారంతో పని ఉంటే దబ్బిన ఒడిపించుకోర్రి. ఈ మోక పోతే మళ్ళా దొరకచ్చుమా మీ ఇష్టం. చెప్పే కాడికి చెప్పినాం. ఉంటామీగా.